అమ్మవారిని తయారు చేసుకోవడం కంటే కూడా ముందుగానే మనం గుమ్మాలు క్లీన్ చేసుకొని పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోవడం అన్నీ చేసేసుకుంటాం కదండి. ఎందుకంటే అమ్మవారికి లేట్ అవ్వకూడదు. వ్రతం రోజున అమ్మవారిని తయారు చేసుకోవడం కానీ, అమ్మవారికి అన్నీ సమకూర్చుకోవడం కానీ, పువ్వులు, దండలు, ప్రసాదాలు సమకూర్చుకోవడం కానీ లేట్ అవ్వకూడదని ముందు రోజు నుండి ఈ సన్నాహాలన్నీ మొదలైపోతాయండి మనకి. అవి గుమ్మాలు తుడుచుకోవడం, ఇల్లు క్లీనింగ్లు చేసుకోవడం, గుమ్మాలకు పసుపులు రాసుకోవడం, బొట్లు పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతున్నంతసేపు అమ్మవారిని ఎలా తయారు చేసుకోవాలి, అమ్మవారిని ఎంత బాగా మన ఇంట్లో నిలుపుకోవాలి అన్నదే మన కళ్ళ ముందు ప్లాన్ చేసుకుంటూ ఉంటామండి. మెయిన్ గుమ్మమే కాకుండా అన్ని గుమ్మాలు తుడుచుకొని అన్ని రూములు క్లీనింగ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి అన్నీ శుభ్రంగా పెట్టుకుంటే ఆ రోజు ఉదయాన్నే లేవగానే వ్రతానికి రెడీ అయిపోవచ్చు. పువ్వులు, పళ్ళు, గాజులు ఒకటేంటి పూజ దగ్గర కావలసిన సామాన్లు, పూజా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసేస్తున్నానండి. లోపల గుమ్మాలను కూడా శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాను. శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు రాసేసుకొని బొట్లు పెట్టేసుకుంటే చాలా మనసు నిండుగా అనిపిస్తుందండి. మనకి గుమ్మం కూడా మహాలక్ష్మితో సమానం కదండి. మనకి ఏ పండగ వచ్చినా, వ్రతాలు, నోములు, శుభకార్యాలు ఏం జరిగినా కూడా ముందు గుమ్మం క్లీన్ చేసుకుంటాము. క్లీన్ చేసుకున్న గుమ్మాలకి పసుపు రాసుకొని మనకు వచ్చినట్లుగా, మనకు నచ్చినట్లుగా కుంకుమతో అలంకరించుకొని పువ్వులతో కూడా అలంకరించుకుంటాం కదండి. కాసేపు కష్టపడి క్లీన్ చేసుకుంటే ఆ ఇంట్లో తిరుగుతుంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది కదండి. ఏ గుమ్మం చూసినా, ఎటు వెళ్ళినా పసుపు గుమ్మం కనిపిస్తుంటే ఎంతో హాయిగా, హ్యాపీగా, ఆనందంగా ఉంటుందండి. మీరందరూ కూడా ఇంకా బాగా ఇల్లు ఇంకా బాగా రెడీ పెట్టుకున్నారు అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.